హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో మెయిన్గా గోల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో గత కొన్ని రోజులుగా బంగారం చూస్తే పడుతూ ఉంది. సో ఈ వీడియోలో మెయిన్ మనం బంగారం అసలు ఎందుకు పడుతుంది, మనం ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదా ఇంకా వెయిట్ చేస్తే ఇంకా పడుతుందా, ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మీకు కానీ చాలా హెల్ప్ అయిందంటే లైక్ చేసి షేర్ చేయండి. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చి 14,078 రూపాయలు ఉంది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు 126 రూపాయలు తగ్గింది. అదే 22 క్యారెట్ల గోల్డ్ చూస్తే 110 రూపాయలు తగ్గి 12,904 రూపాయలు 5 రూపాయలు ఉంది. సో మనం ఫస్ట్ బంగారం ధరలు ప్రస్తుతం తగ్గడానికి కారణాలు డిస్కస్ చేద్దాం. సో అయితే ఆ, బంగారం ధరలు ప్రస్తుతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇంకా తగ్గుతాయా లేక మళ్ళీ పెరుగుతాయా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరు కూడా చెప్పలేరు. ఆ, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు. సో ప్రస్తుతం బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అని చూస్తే మెయిన్గా అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం. సో రీసెంట్గా ఫెడ్ ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచచ్చు అన్న సూచనలు ఇచ్చింది. సో బంగారంపై మనం ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి వడ్డీ రాదు. సో బంగారం పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది తప్ప ఇంట్రెస్ట్ అనేది ఏం రాదు. అదే కానీ అమెరికా వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే అందరూ బంగారంలో ఇన్వెస్ట్ చేయడం కంటే బాండ్లు, ప్రభుత్వ బాండ్లు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాటిలో వడ్డీ వస్తుంది కాబట్టి. దీంతో బంగారం మీద డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది. ఇంకొకటి ఏమిటంటే డాలర్. సో బంగారం అనేది డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. సో డాలర్ కానీ బలపడితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఆ, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ మనం దేశాలు ఇండియా కానీ అన్ని దేశాలు కానీ గోల్డ్ని డాలర్స్లో కొంటారు. సో డాలర్ రేట్ బలపడింది అంటే ఆ, మనం కొనాల్సిన బంగారం అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది డాలర్ రేట్ బలపడడం వల్ల. సో దీంతో బంగారాన్ని తక్కువ కొంటారు. సో ఇదొక కారణం. ఇంకొకటి ఏంటంటే గత కొన్ని రోజులుగా చూసారంటే ఆ, బంగారం అనేది చాలా పెరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ చార్ట్ని, ఇది ఒక 3 మంత్స్ చార్ట్ పెడదాము, 6 మంత్స్. సో 9 మంత్స్ పెట్టాను. 9 మంత్స్ బ్యాక్ అరౌండ్ 12,000 ఉంది అది గోల్డ్. ఇప్పుడు చూస్తే 14,000 ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసారంటే చాలా అంటే చాలా గోల్డ్ రేట్ పెరిగింది గోల్డ్. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ లాభాలను తీసుకుంటున్నారు బంగారాన్ని అమ్మేసి. సో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి బంగారంలో. అందువల్ల డిమాండ్ తగ్గుతుంది, సప్లై ఎక్కువ అవడం వల్ల బంగారం కాస్ట్ తగ్గుతుంది. ఇంకొకటి బంగారాన్ని మెయిన్గా డిపెండ్ చేసేది ఆ, ప్రపంచ పరిస్థితులు. సో గత కొన్ని రోజులుగా చూసారంటే ఈ వార్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. సో అది ఒక కారణము. సో యూజువల్గా వార్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ని ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయరు. బంగారం అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారడం కారణంగా అందరూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బంగారంలో నుంచి ఆ, లాభాలను తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనము కారణాలను చూసాం ఎందుకు పడుతుంది అనడానికి. అయితే మనము ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఖచ్చితంగా చెప్పలేము తగ్గుతాయా పెరుగుతాయా. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఏమంటే అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, డాలర్ ఇంకొంచెం బలపడితే, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటే, పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆస్తులను ఎంచుకుంటే ఖచ్చితంగా బంగారం ధరలు తగ్గుతాయి. సో దీన్ని బట్టి మీరే ఒక అంచనాకి రావచ్చు. సో మళ్ళీ బంగారం ఎప్పుడు పెరగచ్చు అంటే దీనికి అంతా ఆపోజిట్. అమెరికా వడ్డీ రేట్లు తగ్గిన, యుద్ధాలు పెరిగిన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిన, రెసిషన్స్ వచ్చిన, కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని లాస్ట్ ఇయర్ చూసారంటే చాలా గోల్డ్ బ్యాంక్సే ఎక్కువగా ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్స్. సో అవి కానీ మళ్ళీ స్టార్ట్ చేశాయంటే ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఇవి అనాలిసిస్ ప్రకారం చెప్పాను. సో నా అభిప్రాయం ఏంటంటే షార్ట్ టర్మ్లో మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఆ, ఆ, అంటే షార్ట్ టర్మ్ అంటే 3 to 6 months. సో మనం దీన్ని అంచనా చేయలేము ధరలు ఇంకా
పడొచ్చు లేదా తగ్గొచ్చు కూడా. దానికి మనం ఎట్లా ప్రిడిక్ట్ చేయలేము. సో ఇరాన్ వారు ఇరాన్ యుఎస్ వార్ చూసారంటే ఈరోజు బాగుంటుంది, రేపు మళ్ళీ వార్ అంటున్నారు, అట్లా వస్తున్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేం. బట్ లాంగ్ టర్మ్ మీరేమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ అనేది పెరుగుతుంది లాంగ్ టర్మ్లో. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు, 10-20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పెరుగుతుంది. సో నన్ను మీరు కానీ ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా అంటే అది నా అనాలిసిస్ ప్రకారం ఏమంటే, మీరు ఇన్ కేస్ ఎక్కడ దేనికోసం కొనాలనుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే నేనైతే గోల్డ్ ఈటీఎఫ్సి సజెస్ట్ చేస్తాను. సో జ్యువెలరీ సజెస్ట్ చేయను. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చి ఇక్కడ చూడండి. సో మనం ఏదైనా ఒక గోల్డ్ జ్యువెలరీ కొనాలంటే నేను ఇక్కడ చూడండి, వెయిట్ 10 గ్రామ్స్ ఇచ్చాను. మామూలుగా గోల్డ్ షాప్లో 12% మేకింగ్ ఛార్జెస్ వేస్తారు, 3% జిఎస్టీ వేస్తారు. ఈ 12% ప్లస్ 3% ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూసారంటే 10 గ్రామ్స్కి నేను దగ్గర దగ్గర 20,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో జ్యువెలరీ మీకు ఖచ్చితంగా జ్యువెలరీ కావాలి అంటే మీరు జ్యువెలరీ పర్చేస్ చేసుకోండి. బట్ మీరు గోల్డ్ను ఒక ఇన్వెస్ట్మెంట్గా చూద్దాము, ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకుంటే మీరు ఈటీఎఫ్స్లోకే వెళ్ళండి. జ్యువెలరీస్లోకి పర్చేస్ చేయకండి. మీకు ఆ 12% అనేటివి లాస్ అవుద్ది. సో ఇప్పుడు చూసారంటే గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకోండి. సో మీ దగ్గర మనీ ఉంటే ఓకే. సో అది కూడా నేను సజెస్ట్ చేయను. మనీ ఉన్నా కానీ నేనేం చెప్తానంటే గోల్డ్ ప్లాన్స్ అని ఉంటాయన్నమాట. ప్రతి గోల్డ్ షాప్ ఇక్కడ చూసారంటే 0% మేకింగ్ ఛార్జెస్ అని భీమా గోల్డ్, ఇట్లా ప్రతి షాపు కూడా జాయ్ అలుకాస్ కానివ్వండి, జిఆర్టీ కానివ్వండి, ఇంకా ఖజానా కానివ్వండి, వాళ్ళ షాపుల్లో గోల్డ్ స్కీమ్స్ అని పెడతారు. అంటే మనం 10 to 11 months వాళ్ళ స్కీమ్లో జాయిన్ అయ్యి మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ పే చేసామనుకోండి. సో ఆ ప్లాన్ 12 months కానీ 11 months కానీ అయిపోయిన తర్వాత మేకింగ్ ఛార్జెస్ 0 పెట్టి మనం ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు. సో ఆ ప్లాన్స్ ఉంటాయి. సో నేనైతే దాన్ని సజెస్ట్ చేస్తాను. నేను యాక్చువల్గా ఖజానాలో చూశాను. ఖజానాలో ఒక ప్లాన్ తీసుకున్నాను, బట్ అది నాకు పెద్దగా అనిపించలేదు. బట్ జిఆర్టీలో అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇప్పుడు జిఆర్టీ యాప్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూసారంటే జిఆర్టీ యాప్లో ప్రజెంట్ 22 క్యారెట్స్ 13,040 రూపీస్ ఉంది. సో మేబీ గోల్డ్ రేట్ ఏమైనా పెరిగిందేమో ఈ మధ్య ఇప్పుడులో. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మీరు జాయిన్ న్యూ పర్చేస్ ప్లాన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను ఎందుకు దీన్ని సజెస్ట్ చేశాను అంటే మెయిన్ రీజన్ వచ్చి ఒకటే. సో మిగతా జ్యువెలరీస్లో ప్లాన్స్లో కంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక 10,000కి సో ప్రతి గోల్డ్ షాప్లో కూడా స్కీమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ దాంట్లో ఒక 10 months లేదా 11 months లేదా 12 months అట్లా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మంత్ మనం సమ్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలి. లెట్సే నేను 10,000 పే చేస్తున్నాను అనుకుందాం, ఓకేనా. సో అట్లా 10 months పే చేయాలి. సో లెట్సే ఫస్ట్ మంత్ వచ్చి 10,000. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చి 10,000 ఉందనుకుందాం. సో నాకు 1 గ్రామ్ వస్తుంది. సెకండ్ మంత్ వచ్చి 10,000. సో ఆ రోజు గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గిందనుకోండి, నాకు 1.2 గ్రామ్ వచ్చింది. థర్డ్ రోజు వచ్చి కూడా సేమ్ పే చేశాను, అప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది, అప్పుడు 0.8. ఫోర్త్ మంత్ కూడా సేమ్, నాకు అప్పుడు 1 గ్రామే వచ్చింది. ఫిఫ్త్ మంత్ వచ్చి సేమ్, కాకపోతే అప్పుడు నాకు 1.5 గ్రామ్ వచ్చింది. సిక్స్త్ మంత్ నాకు అప్పుడు 1 గ్రామ్ వచ్చింది. సెవెంత్ మంత్ 1.2 గ్రామ్ వచ్చింది. ఎయిత్ మంత్ 1.8 గ్రామ్ వచ్చింది. నైన్త్ మంత్ 1 గ్రామ్ వచ్చింది. 10th మంత్ 1 గ్రామ్ వచ్చింది. ఇప్పుడు టోటల్గా చూసారంటే మనం పే చేసింది మొత్తం 10 monthsకి 1 lakh రూపీ. సో 1 lakh రూపీకి ఇక్కడ చూసారంటే 1, 2.2, 3, 4, 5, 5.5, 6, 6.5, 7.5, 7.7, 7.7, 8.5, 9.5, 10.5, 10.5 grams గోల్డ్ వచ్చింది ఇక్కడ నాకు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈరోజు పర్చేస్ చేసే డేట్లో గోల్డ్ ప్రైస్ వచ్చి 5,000కి వచ్చేసింది అనుకున్నాం. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ 5,000 ఉందనుకున్నాం. సో ఈ 10,000కి నాకు 5,000 రూపీస్ పర్ గ్రామ్ లెక్కన ఈ 1 lakh నాకు ఎన్ని గ్రామ్స్ వస్తాయి, దగ్గర దగ్గర 20 grams వస్తాయి.
ఓకేనా? ఇది ఒక సినారియో. ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ 20,000 అయిందనుకోండి ఈరోజు. ఈ 10 ల్యాక్‌కి నాకు ఈ 1 ల్యాక్‌కి నాకు గోల్డ్ ఎన్ని గ్రామ్స్ వస్తాయి? 5 గ్రామ్స్ వస్తాయి. ఓకేనా? సో, జిఆర్టీలో ఏందంటే ఈ ప్లాన్ వల్ల ఏంటంటే మీకు ఏది యూజ్ అయితే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ఈ ఎగ్జాంపుల్ ఈ యూజ్ కేస్‌లో చూసారంటే ఈరోజు 5,000 గోల్డ్ చూస్తే మీకు 20 గ్రామ్స్ వస్తది. అప్పుడు మీరు అడాప్ట్ చేసుకోవచ్చు దీన్ని. అదే ఈ యూజ్ కేస్ అదే ఈరోజు గోల్డ్ ప్రైస్ 20,000కి వచ్చిందనుకోండి, మీకు 5 గ్రామ్సే వస్తది. అది చూస్తే 10.5 గ్రామ్స్. మీరు ఇది తీసుకోవచ్చు. సో, ఇట్లా మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇది జిఆర్టీలో ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో, కానీ ఇది నేను అంతకుముందు ఖజానాలో తీసుకున్నాను. ఖజానాలో ఇట్లా ఏమి ఉండదు. సో, ఖజానాలో ఏందంటే ఈ 10.5 గ్రామ్సే. మీకు పెరిగినా, తగ్గినా ఆ రోజు దానికి సంబంధం లేదు. ఈ 10.5 గ్రామ్సే వస్తది. సో, అందువల్ల నేను జిఆర్టీని సజెస్ట్ చేశాను ఇక్కడ. సో, ఇక్కడ ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు అప్ టు 18% జీఎస్టీ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవు. సో, ఇన్‌కేస్ మీరు జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటే ఈ పర్చేస్ ప్లాన్‌ని ఒకసారి చెక్ చేయొచ్చు. సో, ఇది నేను చూసినవి. నేను మెయిన్‌గా ఖజానాలో మరియు జిఆర్టీలో చూశాను. నేను అందుకని చెప్పి ఇవి చెప్పాను. మేబీ డిఫరెంట్ వాటిల్లో డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ నా సజెషన్ ఏందంటే రెప్యూటెడ్‌గా ఉండే వాటి నుంచే తీసుకోండి. లైక్ పెద్దవి జిఆర్టీ, టాటా వాళ్ళది ఉంది కదా! టాటా వాళ్ళది ఇట్లా పెద్దవి మాత్రమే చూసి తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ షాప్ కానీ రేపు ఎత్తేసారనుకోండి, మూసేసారనుకోండి, ఎవరు కూడా మీకు హెల్ప్ చేయలేరు. సో, అందువల్ల స్టాండర్డ్‌గా ఉండే వాటిల్ని మీరు చెక్ చేసి తీసుకోండి. ఇది నా గోల్డ్ వ్యూ గురించి. ఇంకా అది మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించుకొని తీసుకోండి. బట్ ప్రెజెంట్ ఇప్పుడు అన్ని కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. అన్ని కాస్ట్ అంటే నిత్యావసర సరుకుల కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. దాన్ని చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. కొంచెంగా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1000, 500 అట్లా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేశాను. సో, ఇందులో నేను జిఆర్టీ యాప్ ఓపెన్ చేశాను కదా అని అందులో ప్లాన్ తీసుకోమని నేను చెప్పట్లేదు. సో, మీరు డీటెయిల్డ్‌గా అనలైజ్ చేసి డిఫరెంట్ గోల్డ్ షాప్స్‌ని సో, మీరు అక్కడ గోల్డ్ పర్చేస్ ప్లాన్‌ని తీసుకోవచ్చు. సో, నా రిఫరెన్స్ జస్ట్ అది ఎగ్జాంపుల్ మాత్రమే. అక్కడ నేను తీసుకోమని నేను చెప్పట్లేదు. ఇంకా నేను కొన్ని ఈటీఎఫ్స్ చూపించాను. సో, నేను వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పలేదు. జస్ట్ అలా ఈటీఎఫ్స్ కూడా ఉంటాయని జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో, మీరు ఆ ఈటీఎఫ్స్ గురించి త్వరగా చెక్ చేసి తర్వాతే వాటిలో ఇన్వెస్ట్ చేయాలని